హలో గాయస్, మనకి ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే సునీల్ నారాయణ్ ఒక రికార్డు బ్రేక్ చేశాడని చెప్పాలి. అదేంటంటే మనకి ఫస్ట్ సీజన్ నుంచి కూడా మరి సునీల్ నారాయణ్ కేకేఆర్ తరపున ఆడుతున్నాడు కదా. సో మరి కేకేఆర్ తరపున ఆడుతూ ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కూడా 210 వికెట్స్ తీసుకోవడం జరిగింది. సో మరి ఇప్పటి వరకు T20 క్రికెట్లో ఏ బౌలర్ కూడా మరి ఒక టీం తరపున ఆడుతూ ఇన్ని వికెట్లు అయితే తీసుకుంది లేదు. సో మరి నిన్నటి వరకు చూసుకుంటే మరి ఈ రికార్డ్ వచ్చేసరికి సమిత్ పటేల్ పేరు మీద ఉండేది. సో మరి అతను వచ్చేసరికి నాటింగ్హామ్ షైర్ తరపున మొత్తం కూడా 208 వికెట్స్ అయితే తీసుకున్నాడు అనమాట. సో మరి ఈ రోజు మనకి సునీల్ నారాయణ్ ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి. సో అయితే దాని తర్వాత ప్లేస్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి సమిత్ పటేల్. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి క్రిస్ వుడ్. సో క్రిస్ వుడ్ చూసుకుంటే మొత్తం కూడా 199 వికెట్స్ తీశాడు అనమాట. సో మరి దాని తర్వాత లసిత్ మలింగా. సో మరి లసిత్ మలింగా చూసుకుంటే ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ టీం తరపున 195 వికెట్స్ అయితే తీయటం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి టాప్ 4 ప్లేసెస్లో వీళ్ళు నలుగురు అయితే ఉన్నారనమాట. సో ఏదైనా సరే మరి నెక్స్ట్ మరి వీళ్ళని బ్రేక్ చేసే ఎబిలిటీ ఏదన్నా బౌలర్కి ఉందా అంటే మరి బుమ్రా అయితే దగ్గరలో కనిపిస్తున్నాడు. సో మరి చూద్దాం, మరి నెక్స్ట్ సీజన్లో కొంచెం బుమ్రా వీళ్ళకి దగ్గరలో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది.